రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కరరావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రస్తుతం దక్షిణ కోస్తా ఆంధ్ర, తెలంగాణలో కొన్ని దగ్గరలో వరి వెన్నుతీసి పాలు పోసుకునే దశలో ఉందండి. ఈ దశలో ఆశించే అతి భయంకరమైన వ్యాధి వచ్చేసరికి సుడిదోమ. ఈ సుడిదోమ వల్ల ఎకరాలే మాడిపోతాయండి. ఈ సుడిదోమ ఏం చేస్తుందంటే వరి పాలు పోసుకునే దశలో ఈ వరి యొక్క కాండం మీద ఉండి రసం పీల్చడం వలన ఈ వరి ఎండిపోయి కాలిపోయినట్లు సుళ్ళుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల నష్టం 40% నుంచి 60% వరకు మనకి కనపడుతుందండి. సుడిదోమ ఆశించిన పొలంలో గింజ కూడా అంత బ్రైట్గా ఉండదు. దీని నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో 2 మందులు అయితే చెప్పగలనండి. ఒకే టెక్నికల్ గలవి. ఈ 2 మందులు మనం స్ప్రే చేసుకొని ఏది దొరికితే అది ఈ సుడిదోమ నుంచి మనం పొలాన్ని కాపాడుకోవచ్చండి. మొదటిది వచ్చేసరికి ఫ్యాక్సలాన్. ఈ మందులో టెక్నికల్ వచ్చేసరికి టైఫుమెజోఫైరమ్ అనే ఈ మందు ఈ ఫ్యాక్సలాన్లో ఉంటుందండి. దీన్ని ఎకరానికి వచ్చేసరికి 90 గ్రాములు మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వరి పాలు పోసుకునే దశలో మనకి 1-2 దగ్గరలో 1-2 దోమలు కనిపించినప్పుడు మనం దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ సుడిదోమ నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. ఒకవేళ దుబ్బుకి 50 నుంచి 80 వరకు ఉన్నా కానీ దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి సమస్య లేకుండా ఈ దోమ అనేది చచ్చిపోయి రాలిపోతుందండి. మనం నీళ్లపైన ఈ దోమని చూసుకోవచ్చు. ఇక రెండవ మందు వచ్చేసరికి సింజంటా వాళ్ళ విస్టారియా. దీంట్లో ట్రైఫ్లోమెజోఫైరమ్ అనే మందు 20% ఉంటుందండి. దీన్ని ఎకరానికి 50 గ్రాముల వరకు మాత్రమే మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పవర్ఫుల్ అయిన మందు. ఇది ఒక్కసారి మాత్రమే అది పాలు పోసుకునే దశలో మనకి ఈ సుడిదోమ కనిపించిన వెంటనే స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరిలో సుడిదోమ బారి నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు. సుడిదోమ నివారణ కోసం మనం పొలంలో తీసుకోవాల్సిన మొట్టమొదటి సస్యరక్షణ చర్యలు వచ్చేసరికి వరి చిక్కగా ఉండకూడదు. రెండోది వచ్చేసరికి ప్రతి 2 మీటర్లకు ఒక దగ్గర ఈ గాలి వెలుతురు సోకేటట్లు మనం పాయలు తీసుకోవాల్సి ఉంటుందండి. కాలిదారులు గాలి వెలుతురు ధారాళంగా మొక్క మొదళ్ళకి తగిలినట్లయితే మనకి సుడిదోమ ఆశించడం అనేది 80% వరకు తగ్గుతుంది. అసలు చీకటిగా ఉండి మరుగు ఎక్కువగా ఉండి చిక్కగా నాటిన వరిలో ఈ సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు వరి నాటుకునేటప్పుడే కొంచెం మొక్కకి దూరం ఒక 9 అంగుళాలు ఉండేటట్లు కనుక మనం చూసుకున్నట్లయితే మంచి నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. సుడిదోమ బారి నుంచి పంటని కాపాడుకోవచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.